నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజం 3, అవమానం 1. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరం అంతవరకు ద్వితీయ స్థానమందును సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగాను, గురువు పంచమ స్థానమందున సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంత నుండి సంవత్సరంత వరకు తృతీయ భాగ్యస్థానమందు రజతమూర్తిగాను సంచరిస్తున్నారు. పంచమ స్థానమున గురుడు సత్సంతాన వృద్ధిని, సంపదన వృద్ధిని, ఆర్థికంగా ఎదుగుదలను, ఆర్థిక పరివిష్టిని, స్టాక్ మార్కెట్లో ఆకర్షించి విశేషమైన ధనాభాలను పొందుతారు. గృహంలో ముఖ్యంగా శుభకార్యాలు జరగవచ్చును. బంధుమిత్రులందరూ సమానంగా అవుతారు. నూతనంగా గృహమందు భానుడు ఉదయిస్తాడు. అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రకాల పనిచేసే వారికి జన్మరాశి రీత్యా పంచమ రాశిలో సువర్ణమూర్తియుడైన గురుడు అదృష్టాన్ని కలిగిస్తాడు. విద్యార్థులకు ఉన్నత చదువులకి ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు కలుగుతాయి. ఇప్పటికీ ఇతర దేశాల్లో పూర్తి చేసుకున్న వారికి ఉన్నత ఉద్యోగాల అవకాశాలు కలగవచ్చు ఈ సంవత్సరం. అదేవిధంగా వివాహం కూడా కలిగే సూచనలు ఈ సంవత్సరం కలుగుతుంది. మకర రాశి వాళ్ళకి వీరికి ప్రధానంగా ఏలినాటి శని జరుగుతుంది. వీరికి ప్రధానంగా ఒక 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి అర్చన కానీ విష్ణుమూర్తి కానీ అర్చన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.